సార్ నమస్తే అండి, మీ పేరు? నా పేరు జోజప్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చానండి. పట్టా అందుకున్నారా నారా లోకేష్ గారి చేతులు? అందుకున్నానండి. ఏంటి అసలు ఎలా అనిపించింది మీకు పట్టా తీసుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి ఈరోజు? అసలు నిజంగా చెప్పాలంటే చాలా ఆనందంగా ఉందండి. మేము 23 సంవత్సరాల నుంచి పోరాడామండి. ఆ గడ్డ మీదే మేము పుట్టాము, అక్కడే మాకు పట్టా రావాలి అని మేము అనుకున్నాం. ఎర్రబాలెంలోనే పుట్టామండి, మాకు ఇల్లు లేదు. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ స్థలాలు తీసేస్తాము, గ్యారంటీగా ఇక్కడ ఉండదు, మీరు ఆశలు పెట్టుకోవద్దని ఎన్నో చెప్పారు. అయినప్పటికీ కూడా మేము చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు వస్తాయని నమ్మకం, అందుకే మేమందరం ఓట్లు వేసాము. అట్లాగే బాబు మా ఇల్లు చూస్తానికి వచ్చినప్పుడు ఈ ఏరియా అంతా మేము ఇక్కడ ఇస్తాం పట్టాలు అని మాకు ఒక హామీ ఇచ్చారండి. అదే హామీని ఇప్పుడు నెరవేర్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. పేదలంటే ఆదుకునే ప్రభుత్వం మాకు కావాలి అనుకున్నాము. నిజంగా అది మా కళ అనేది నెరవేరింది 23 సంవత్సరాల నుంచి. సార్ మీరు ముఖ్యంగా 23 సంవత్సరాల నుంచి ఇదే ప్రాంతంలో జీవిస్తున్నాము, కానీ మాకు ఎవరు పట్టాలు ఇవ్వలేదని అంటూ ఉన్నారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళారు? అధికారులు కానీ నాయకులు కానీ కలిసారా ఇళ్ల పట్టాల కోసం? మేము ఎంఆర్ఓ గారిని కలిసామండి. కలిసి మేము ఇది మా పరిస్థితి ఎలా ఉంది, పట్టాలు ఇప్పించమని జగన్ గారి ప్రభుత్వంలో చాలామంది అడిగామండి. అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఇదంతా ఇండస్ట్రియల్ పార్క్, ఇది స్థలము కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా ఇవ్వదు అనే మాట చెప్పారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు నమ్మకం కుదిరింది. లోకేష్ బాబు గారు పర్యటించినప్పుడు ఇక్కడ మాకు హామీ ఇచ్చారు, ఇక్కడ ఈ ఏరియాలోనే మీకు ఇచ్చేస్తాము, మీరున్న దగ్గర నుంచి కదలొద్దు అని హామీ ఇచ్చారు. అట్లాగే ఆ హామీ నెరవేర్చారు. అంటే గతంలో నాయకులు చెప్పినట్లు కానీ అధికారులు చెప్పినట్లు కానీ నారా లోకేష్ కూడా ఏదో చెప్తున్నారు ఎలక్షన్ క్యాంపెయిన్లో అనుకున్నారా? అసలు ఊహించారా మీకు నిజంగానే ఇండస్ట్రియల్ ఏరియాలో పట్టాలు ఇస్తారని? ఊహించామండి, ఎందుకంటే మేము ఫస్ట్ నమ్మాము. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు రేషన్ కార్డు వచ్చింది, అట్లాగే ఈ ప్రభుత్వంలో కూడా మాకు చేస్తారు అని చాలా గట్టిగా నమ్మాను. అదే విశ్వాసంతో మేము ఉన్నాము. అట్లాగే మేమందరం గెలిపించుకున్నాము. అదే ఆ హామీ నెరవేర్చారు బాబు. నిజంగా దాదాపు ఎంతమంది మీరున్న ప్రాంతంలో జీవిస్తూ ఉన్నారు, వాళ్ళందరికీ ఈరోజు నారా లోకేష్ గారి సమక్షంలో ఇళ్ల పట్టాలు అందుతున్నాయా? అందినాయి అండి, ఖచ్చితంగా. అంటే ఒకటో విడతలో సగం మందికి అందినాయి, ఇంకో విడతలో నెల తర్వాత వస్తాయని చెప్పారు. మళ్ళీ వస్తాయి ఖచ్చితంగా, మేము నమ్ముతున్నాం గ్యారంటీగా. అంటే ఇక్కడ మీకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా మీరు నివసిస్తూ ఉన్న ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా నేను అభివృద్ధి చేస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు మాట ఇవ్వడం ఎలా అనిపించింది అసలు మీకు? ఇది ఆయన హామీ ఇచ్చారంటే ఇక అది నెరవేర్చినట్టేనండి. నిజంగా చెప్తున్నాను, నేను టీడీపీ కాదు ఒకప్పుడు, కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయని మేము అనుకున్నాము. అట్లాగే బాబు హామీ ఇచ్చినట్టుగా నెరవేర్చారు. నిజంగా మా కళ నెరవేరింది అనమాట. ఈ గడ్డ మీద మాకు పట్టా రావాలి అని ఎన్నో సంవత్సరాల నుంచి మేము అనుకున్నాము. కొనుక్కోవాలంటే డబ్బులు లేవు, ఇప్పుడున్న రేట్లు బట్టి చూస్తే మాకు అసలు ఇంపాసిబుల్ అనుకున్నాము. కానీ దాన్ని నిజంగా జగన్ బాబు గారి ప్రభుత్వంలో లేని మాకు ఈ ప్రభుత్వంలో వచ్చినాయి కాబట్టి మేము ఎంతగానో నిజంగా ఆయనకి ధన్యవాదాలు హ్యాట్స్ ఆఫ్ ఈ ప్రభుత్వానికి. నిజంగా ముఖ్యంగా ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కానీ ఇక్కడ మీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కానీ పర్యటిస్తూ ఉన్నప్పుడు కానీ ఒకటే మాట చెప్పేవారు, ఇక్కడ మంగళగిరి ప్రాంతాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్థానం చేసే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి. ఆ విధంగా ఆయన ముందడుగులు వేస్తూ ఉన్నారా అసలు మంగళగిరి ప్రాంతం? అసలు నిజంగా ఆయన ఇప్పుడే జగన్ ప్రభుత్వంలో ఓడిపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాలు నిజంగా ఇది ఒక యజ్ఞంలాగా తీసుకొని ఆయన మన మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలైనటువంటి పద్మశాలీలకు కానీ ప్రతి ఒక్క ఇంటికి ఒక బండి ఇచ్చారు. ప్లస్ వాళ్ళు నేత చేయించుకోవడానికి, నేత నేర్చుకోవడానికి కొంచెం ఖాళీ ప్లేస్ కూడా ఇచ్చి అక్కడ ఎన్ఆర్ఐ పక్కన ఇచ్చారు. ఇదంతా కూడా నిజంగా ఒక కళ అన్నమాట. కాదు, ఇది బాబు గారి యొక్క నిజంగా అది ఆయన చేసిన ప్రయత్నం అంతా కూడా నిజంగా దేవుడు మాకు ఇచ్చాడని చెప్పుకుంటున్నాం. మేము మార్పుని తీసుకొచ్చారా నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంగళగిరి ప్రాంతంలో? మార్పు అసలు ప్రతి ఇంటికి కూడా ఏదైనా ఒక ఉపకారం జరిగిందండి. నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా, అందుకనే ఇప్పుడు బాబుకి ఇన్ని ఓట్ల మెజారిటీ ఇచ్చారు కూడా జనం. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఇంకా మాకు రావాలి, బాబు ఇంకా మంచి ప్రయత్నాలు చేసి మా లోకేష్ బాబు ప్రతి ఇంటికి కూడా దర్శించి ఆయన ఇంటింటికి వచ్చి ఏంటమ్మా మీ సమస్యలను కనుక్కొని ప్రతి ఇంటికి బండి ఇట్లాగా చాలా పథకాలు ప్రవేశపెట్టారు. నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా. థ్యాంక్ యూ.